ఎపిసోడ్ 2 ఫోన్ కాల్. అవతల నుంచి బాధతో కూడిన గొంతుతో ఒక అమ్మాయి, ఎలా ఉన్నావు అంది. నువ్వు మాట్లాడటం లేదు కదా. చాలా బాగున్నాను, చాలా సంతోషంగా కూడా ఉన్నాను అంటూ బదిలిచ్చాడు కార్తీక్. అబద్ధాలు చెప్పకు, ఊరికే దొరికేస్తావు అంది నవ్వుతూ. ఈ నవ్వు విని ఎన్ని నెలలు అయ్యిందో తెలుసా? ఎలా ఉన్నావు? ఇన్ని రోజులకి గుర్తొచ్చానా అని బాధగా అడిగాడు కార్తీక్. నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు అని టాపిక్ మార్చే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి. ప్రేమ ఉంటే ఎలాగైనా మాట్లాడతారు. ఇంకా నువ్వు వాళ్లతో మాట్లాడుతున్నావా అన్నాడు కార్తీక్. అవును, ఎంత కాదనుకున్నా వాళ్లే నాకు ముఖ్య అని బదిలిచ్చింది ఆ అమ్మాయి. అలా అయితే మరి నాకెందుకు ఇప్పుడు కాల్ చేశావు సందేహంగా అడిగాడు కార్తీక్, వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. నువ్వు ఎలా ఉన్నావు అని చేశా. నా కారణంగా నీ జీవితం నాశనమవుతే మళ్ళీ నాకే కదా పాపం అంటుకుంటుంది, అందుకే చేశా అని అందే అమ్మాయి. ఛీ, నీ సింపటీ నాకేం అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వే రాసుకున్నప్పుడు నేను ఏమైపోతే నీకేంటి అని కంట్లో కన్నీళ్ల బాధ గొంతులో రాకుండా మాట్లాడుతున్నాడు కార్తీక్. అదీ మళ్ళీ నువ్వు ఏమైనా చేసుకుని మమ్మల్ని ప్రాబ్లమ్స్లో పడేస్తావేమో అని చేశాను. నా పిక్స్, నా చాట్ అంతా డిలీట్ చేసేయ్. ఇదే నేను నీకు చేసే లాస్ట్ కాల్. ఇక నీ జీవితంలోకి నేను రాను. నా జీవితాన్ని నువ్వు డిస్టర్బ్ చెయ్యొద్దు. మళ్ళీ పిక్స్ని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు అని చెప్తున్నాను అని కనికరం లేకుండా మాట్లాడింది ఆ అమ్మాయి. ఆ మాటలతో కార్తీక్ గుండెని ఎవరో రంపంతో కోసినట్టు అనిపించింది. మౌనిక, అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ప్రేమిస్తే ఇంత నీచంగా ఆలోచిస్తారా? నువ్వు ఎక్కడున్నా నీ సంతోషాన్ని కోరుకునే వ్యక్తిని నేను, అంతేకాని నీ జీవితం నాశనం చేసేవాడినైతే కాదు. ఏ అబ్బాయైనా నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తాడు తప్ప ఆ అమ్మాయిని కష్టాల్లోకి నెట్టాలని ఆలోచించడు. ఇంకో విషయం చెప్పనా? ఒక అబ్బాయి ప్రేమిస్తే వాళ్ళకి ఏజ్ పెరిగిపోయినా తను ఒకప్పటి నేను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే చెప్పాడు తప్ప ఫ్రెండ్, చెల్లి అని చెప్పలేడు అంటూ వస్తున్న బాధను దిగమింగుకున్నాడు కార్తీక్. ఆపుతావా ఇంకా? నేను నీ సోదు వినడానికి రాలేదు. నేను అడిగింది చేయి చాలు అని సీరియస్గా అంది మౌనిక. దాంతో ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కార్తీక్కి. గొంతు మూగపోయింది, నాలుక తడారిపోయింది, శరీరంలోని నీరంతా కన్నీటి రూపంలో ఆగకుండా ప్రవహిస్తోంది. సరే అన్న ఒక్క మాటతో ఆ సంభాషణ ముగిసింది. చెప్పనైతే చెప్పాడు కాని ఆ తర్వాత తను పడిన బాధ నరకంలో కూడా ఉండదేమో. వస్తున్న ఏడుపుని పక్కగదిలో ఉన్న అమ్మకు వినపడకుండా నోటిని 2 చేతులతో మూసుకుని దుప్పటి కప్పుకుని ఏడుస్తూనే ఉన్నాడు కార్తీక్. తన బాధను చూసి కన్నీళ్లు కూడా బాధపడ్డాయేమో. కాసేపటికి అవి కూడా రావటం ఆగిపోయాయి. అలా ఎంతసేపు ఏడిచేశాడో తెలియదు. ఘడియారంలో ముళ్ళు పరుగు పందంలో వెన్నర్లాగా పరిగెడుతూనే ఉంది. చూస్తున్న కొద్ది నిమిషాలు గంటలైపోయాయి. తెల్లవారిపోయింది. సూర్యుడు కూడా తన బాధని కొంచెం తగ్గించడానికే అన్నట్టు బయటికి వచ్చాడు. రాత్రంతా మేల్కోవడం వల్ల తెల్లవారుజామున బాగా నిద్రవచ్చేసింది. అలాగే నిద్రలోకి జారుకున్నాడు. కడుపులో ఆకలి విపరీతంగా వేసింది. అమ్మా అనుకుంటూ కడుపుపై చెయ్యి వేసుకుని నిద్రపోవటానికి అటూ ఇటూ దోర్లుతూనే ఉన్నాడు కార్తీక్. తెల్లవారడం వలనో లేక ఆకలి వలనో తెలియదు కాని కళ్ళు వాటంతట అవే తెచ్చుకున్నాయి. పక్కనే ఉన్న మొబైల్ని తీసుకుని చూశాడు. తీరా చూస్తే సమయం ఉదయం 10 అయింది. ఈ టైంలో కాలేజీకి వెళితే బాగోదని లీవ్ తీసుకున్నాడు. అతనికేదో 100 కత్తులు ఒకేసారి గుండెల్లోకి దింపుతున్నంత బాధగా ఉంది. యుద్ధంలో చనిపోయే సైనికుడు చివరి శ్వాసలో బ్రతుకుతాను అనే ఆశతో నిలబడినట్టు అలసిపోయిన శరీరంతో నెమ్మదిగా డోర్ తీసుకొని బయటకు వచ్చాడు కార్తీక్. మెల్లగా ఫ్రెష్ అయ్యాడు. మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఉదయం తినకపోవటం వల్ల కొద్దిగా నీరసంతో మధ్యాహ్నం ఏదో తిన్నాడు. ఇంక ఏ పని చేద్దామన్నా దానిపైన ఆసక్తి లేదు. ఏ వస్తువు చూసినా పదే పదే తనే గుర్తుకొస్తుంటే ఫోన్ని దూరంగా పెట్టేసి అలా బెడ్ పైన పడుకున్నాడు. 2 చేతులతో తల వెంట్రుకలు వెనక్కు తోస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. అతడి ఆలోచనలు కూడా ఒకసారి కరెక్ట్ అనిపిస్తే మరొకసారి తప్పుతోచాయి.
చలి చెంత లేక చింత మనసిని చేరే, కంటి చూపు కనుమరుగై కన్నీటితో మిగిలే, చుట్టూ ఎంత శశి ఉన్నా నిషీధుల తోచేవేళ గుండె భారమే, నీ గురుతులు పదే పదే గుర్తుకు వచ్చాయి. జ్ఞాపకాలకి ఆకృతి ఉంటే దాని కొలత అనంత. ఆనందంతో నిండిన నీ గుర్తులు విచిత్రంగా బాధలో నన్ను ముంచాయి. అసలు నేనేం తప్పు చేశాను? ప్రేమించడం తప్ప? ప్రేమించిన అమ్మాయి మనకే కావాలని స్వార్థం ఉండకూడదా? నేను మరీ అంత సైకోలాగా ఉన్నానా? నాకే ఇలా అనిపిస్తోందా? అందరికీ ఇలాగే అనిపిస్తుందా? ఏది ఏమైనా తన పరిచయం చాలా నేర్పించింది. అసలైన మానవ సంబంధాలు, వారి భావోద్వేగాలు, ఆఖరికి మోసం కూడా అంటూ చేతితో బెడ్ పైన గట్టిగా కొట్టి ఏడుస్తూ ఒక సైడ్ తిరిగి పడుకుంటాడు కార్తీక్. నాకు అప్పుడప్పుడే కెరీర్ పైన ఒక క్లారిటీ, దాన్ని ఛేదించగలననే మెచ్యూరిటీ ఉండేది. కాని నాకు తన పరిచయం వల్ల దేనినైనా సాధించగల విజేత నుంచి చిన్నదాన్ని కూడా సాధించలేను అని అసమర్థుడుగా మారిపోయాను. అసలెందుకొచ్చింది నా జీవితంలోకి? ఒకప్పుడు రాజులా బ్రతికిన నేను తన ప్రేమ ఖైదీని చేసి చివరికి బాధకి బానిస చేసి వెళ్ళిపోయింది. తను సంతోషంగానే ఉంది, మరి నేనెందుకింత బాధపడుతున్నాను? నాకేమర్థం కావట్లేదు. తను నన్ను నిజంగా ప్రేమించిందా? ప్రేమిస్తున్నట్టు నటించిందా? ఇదంతా కలైతే బాగుండు అనుకున్నాడు కార్తీక్. తన కంటి నుండి సన్నటి కన్నీటి ధార తన తలగడపైన పడి తడిసిపోయింది. ప్రేమ అనేది బాధ అనే త్యాగాన్ని కోరుకుంటుందేమో. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి తప్పు నాకోసమే కదా చేస్తుంది అనిపించేది. ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా నన్ను దూరం చేయడానికి ఉన్నట్టు కనిపిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు గుర్తుకు రావు, కానీ విడిపోయాక చిన్న విషయాలే పెద్ద బాధను కలిగిస్తాయి. తనతో ఉన్నప్పుడు తన గురించి తప్పుగా ఆలోచించడానికి కాదు, అలా ఆలోచించాలి అంటే చాలా భయమేసేది. తను నాది కాదు అని తెలిసాక ఎందుకంత అనుమానం, అసహనం? ఇంతకీ నా ఆలోచనలో తప్పుందా? తన ప్రవర్తనలో తప్పుందా? నిజానికి తను నాకు కరెక్టేనా, జోడీనేనా? బహుశా అయ్యుండొచ్చు, అందుకే కదా ప్రేమించింది. మరి అది ఇప్పుడు ఎందుకు ఇంతలా సందేహాన్ని క్రియేట్ చేస్తుంది? ప్రేమంటే అందరూ ఆరాధించే శక్తి కదా, కాని అది నిజం కాదు. ప్రేమ అనేది ఒక మాయ. దాన్ని అర్థం చేసుకుంటే జీవితం బావుంటుంది. అర్థం కాకపోతే వలలో చిక్కిన చేపపిల్లలాగా ఇలా గిలగిల కొట్టుకుంటాం. ఈ ప్రపంచంలో జరిగే అతిపెద్ద యుద్ధం మన మెదడికి, మన మనసుకి మధ్యలో ఉంటుంది. నిరంతరం ఈ రెండింటి మధ్య ఆలోచనల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ రెండింటి నిర్ణయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకవేళ వాటి నిర్ణయం ఒకటే అయితే అది ఖచ్చితంగా ప్రేమే అవుతుంది. కాని వెళ్ళిపోయినప్పుడు ఆ రెండు ఎందుకు వేరువేరుగా ఆలోచిస్తాయి? అందుకే మనిషికి ఈ బాధ. నా ప్రయాణం ఏదైనా కావచ్చు, కాని నేను చేరే తీరం మాత్రం నువ్వే. నాకు అందరిలా ప్రేమించడం రాకపోయి ఉండొచ్చు, కాని ఖచ్చితంగా చెప్పగలను, నీకు ఏదో ఒకరోజు గుర్తొస్తాను. ఆ క్షణం నువ్వు ఎంత ఏడ్చినా నేను తిరిగి రాను. అర్థం చేసుకోవడానికి, అపార్థం చేసుకోవడానికి ఒక్క అక్షరమే తేడా. కాని ఒకటి జీవితమవుతుంది, ఇంకొకటి కనిపించనంత దూరమవుతుంది. జీవితం అందరికీ ఏదో ఒకటి నేర్పిస్తుంది. నాకూ నేర్పించింది ప్రేమంటే ఏమిటో. దాని అర్థం నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, కాని ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడూ సంతోషాన్ని మాత్రమే ఇవ్వదు, తట్టుకోలేనంత బాధను కూడా ఇస్తుంది. పడుకున్నా లేచినా తనే గుర్తొస్తోంది. ప్రేమలో ఉన్నప్పుడు అసలు ఎంత హాయిగా ఉంది, కాని ఇప్పుడేంటో పిచ్చిపిచ్చిగా ఉంది. దేవుడా, నన్ను బాధ నుంచి బయటకు తీసుకొచ్చేసేయ్, నా వల్ల కావడం లేదు, ఏదో ఒకటి చెయ్యి అంటూ మనసులోనే అనుకుంటూ పడుకున్నాడు కార్తీక్. తన కలలోని ఏదో గుర్తుకు వస్తూ ఉంది. అది మరేదో కాదు, తన గతం. తను మారటానికి, అలా మార్చడానికి కారణమైన ప్రేమ. ఆ ప్రేమను పరిచయం చేసింది తను. ఆ పరిచయం తాలూకు ఆనవాళ్లు మదిలో మెదులుతున్నాయి. అసలు కార్తీక్ గతం ఏంటి? కార్తీక్, మౌనిక ఎందుకు విడిపోయారు? అందమైన ప్రేమ కథలోని మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వింటూనే ఉండండి కథే మలుపుకోరని మీ తెరవని పేజీలు ఛానల్లో.